జిల్లాల పేర్లు, నగరాల పేరు అనేది చాలా చిన్నది. అది పేదవాడి జీవితంలో మార్పు తీసుకొచ్చే దశగా మీరు తీసుకున్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే వివరించాల్సిన కోరుతా ఉన్నాను. అభివృద్ధి చేయరు, సంక్షేమం ఇవ్వరు, వాటిని అడుగుతారు కాబట్టి ఇప్పుడు దృష్టి మళ్లించాలి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ టెంపో పెంచాలనే ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో పేర్ల మార్పు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. ఇది ఎన్నికల కోసం వారు చేసిన తంతు తప్ప ఇంకేమీ లేదు. కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలు స్వీకరిస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది నాకు. కవిత చేసిన ప్రతి ఆరోపణకి బాధ్యతగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు జవాబు చెప్పాలి. కేసీఆర్ ఎలాగో గౌరవప్రదంగా ఫామ్ హౌస్లో ఉంటా ఉన్నారు. ఇవాళ ఫోర్ ఫ్రంట్లో ఉంది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వారు బాధ్యత కవిత లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఉంది. ఆవిడ చేసిన అవినీతి ఆరోపణలు మేము చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం మీకుంది. ఇలా ప్రజలు నమ్ముతా ఉన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విపరీతమైన అవినీతి జరిగిందని సాక్షాత్ కవిత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి అది వాస్తవం అనే మాట మేము కూడా నమ్ముతా ఉన్నాం. దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్, హరీష్ రావు మీద ఉంది.